తీసెగా ఇది ఒక సమరమే ఈ సమయమే ఇకపోతే రాదుగా కటిక చీకటి రేయినే తరిమే వేకువ కిరణమే పడి పడి లేచే కెరటమే ఒప్పుకోదురా ఓటమే గతానికో మార్పునిస్తూ నీకై నువ్వు నిలబడుతూ ఆకాశమే హత్తు అంటూ ప్రయత్నమే విడువనంటూ సాహసమే చేయమంటూ విజయంతో పోటీ పడుతూ సమరమే ఇక సమరమే కదిలే కాలంతోటి సమరమే పయనమే ఇక పయనమే ఓటమి ఓర్పుతో వచ్చెను విజయమే కదిలే కాలమే నీ వేగమై పడి పరుగులు తీసెగా ఇది ఒక సమరమే ఈ సమయమే ఇకపోతే రాదుగా కదిలే కాలమే నీ వేగమై పడి పరుగులు తీసెగా ఇది ఒక సమరమే ఈ సమయమే ఇకపోతే రాదుగా పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా ఏనాడు వెనకడుగేయక ఏ అడుగు తడబడనీయక నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా పనైనా సాధ్యమే చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా ఎక్కలేని కొండనేది లేదురా నవ్వే వాళ్ళు నివ్వెరపోగా దిక్కులు జయించి సాగిపోద మరి పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా ఏనాడు వెనకడుగేయక ఏ అడుగు తడబడనీయక నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా రేపటి రేపటి కళ రెప్పలు దాటిన రేపటి కళ రెక్కలు సాచిన రేపటి కళ ఎగరవేయలా నీలో లేనిదేది లేదు వృధా పోదు నీ తర్ఫీదు నిన్ను నువ్వే ఉలివై మలచుకో శ్రమించందే ఏది రాదు విశ్రమిస్తే విజయం లేదు పట్టుదలతో లక్ష్యం గెలుచుకో ఇష్టమే నడిపించే ఇంధనం నిష్టగా కదలడమే నీ బలం కష్టమైన విరమించని గుణం గెలిచే లక్షణం గెలుపుకై ప్రాణాలై దూపడం ఓటమిని ఓడిస్తూ ప్రతి క్షణం ఆక్రమిస్తే నీదేగా క్రీడా ప్రాంగణం ఇందాక వచ్చావు కదా కొంచెం పర్లేదు పదా యుద్ధంలో గాయాలే కదా రేపటి కదా రేపటి 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 కదా రెప్పలు దాటిన రేపటి కదా రెక్కలు సాచిన రేపటి కదా ఎగరవేయలా
కలలకు అలుపని అంటూ ఏ చోట నిలవకు విజృంభించు అవకాశ మొదలకు సదా సులువగు గెలుపు మార్గాలు వెతకకు ఇది చాలంటూ ఇలపైన మిగలకు అవధులు పెంచి శిఖరాల అంచుకు పదా నొప్పి బాధ అన్ని ఖచ్చితం నిప్పుల్లోన నడకే జీవితం సవాళ్ళెన్ని ఎదురైనా సరే సుస్వాగతం నీలో కూడా ఉందో అద్భుతం మధించందరాదే అమృతం వస్తే రాని అంతే లేని అవరోధాలు గెలుపే అభిమతం వచ్చావు కదా ఇంకొంచెం పర్లేదు పదా యుద్ధంలో కాయాలే కదా రేపటి కదా నీలో లేనిదేది లేదు వృధా పోదు నీ తరఫీదు నిన్ను నువ్వే ఉలిపై మలచుకో శ్రమించందే ఏది రాదు విశ్రమిస్తే విజయం లేదు పట్టుదలతో లక్ష్యం గెలుచుకో ఇష్టమే నడిపించే ఇంధనం నిష్టగా కదలడమే నీ బలం కష్టమైన విరమించని గుణం గెలిచే లక్షణం గెలుపుకై ప్రాణాలైదు పణం ఓటమిని ఓడిస్తూ ప్రతి క్షణం ఆక్రమిస్తే నీదేగా క్రీడా ప్రాంగణం ఇలాంటి వర్క్ షాపులు అనేది నేను హైదరాబాద్ లో చాలా చూసాను జరుగుతుంది కానీ ఇంత ఇది ఇన్ని గంటల టైం స్కూల్లోనే పాఠాలు నేర్చుకోవాలని నా ఉద్దేశం మన ఇంట్లో చెప్పొచ్చు అలాగా సిస్టమేటిక్ గా ఇక్కడ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఖమ్మం రావడానికి ఈ షాప్ లోకి ఎంటర్ అవ్వడానికి ముందు నేను బయటికి వెళ్తానికి మధ్యలో బోల్డ్ అంత వేరియేషన్ వచ్చింది ఈ వారం రోజుల్లో సార్ గారి దగ్గర మొత్తం రసం అంతా పిండేసాం ప్రతి బిట్టు బిట్ టీచింగ్ ఫ్యాకల్టీలో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ వీడియో ఎడిటింగ్లో పిన్ టు పిన్ అసలు మీరు ఎడిటర్ ఎలా ఎందుకు అవ్వాలనుకున్నారు ఫస్ట్ క్వశ్చన్ వేశారు జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళను కూడా ఉన్న టైంలో 6 నెలల కోర్స్ని అతి తక్కువ కాలంలో 1 వీక్లో కుదించి మీరు ముందు బేసిక్స్ నేర్చుకోండి అందరూ నేర్పేస్తారు కానీ పని నేర్పుతారు కానీ పని చేసేటప్పుడు ఎలా స్మార్ట్ వర్క్ చేయాలనేది మాత్రం పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఎంత అంటే దానికి సంబంధించి ఎడిటింగ్ ఎంత చేస్తారని నాకు తెలుసు రియల్గా అలా చేసే వ్యక్తుల్లో మీరు అంత అవుట్పుట్ చేయడం వల్ల అది జనానికి లక్షల మందికి వెళ్తాం ఆ మీటింగ్ సంబంధించి ఆ టీజర్లు కానీ ఆ గ్లిమ్సీలు కానీ వెళ్ళడం అదంతా కూడా మీలాంటి వాళ్ళ వల్లే కదా సాధ్యం ప్రజలకి కొత్తగా చూపిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జెడ్ నాకు తెలిసి అయితే దగ్గర దగ్గర 95 అబవ్ సార్ దగ్గర నుంచి లాక్కొని ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను చాలా బాగా చెప్పాను ఎక్సలెంట్ ప్రతి పాయింట్ అందులో ఉన్న ప్రతి ఆప్షన్ చెప్పారండి ఎలా మూవ్ అవుతుంది ఏంటి టూల్ ఏ టూల్ ఎందుకు పనిచేస్తాయి ఎక్సలెంట్ సార్ ఓన్ ప్రొడక్షన్ పెట్టి ఇంతమందికి అకామిడేషన్ ఇచ్చి చెప్పడం చాలా గ్రేట్ ఈ విషయంలో నేను బాబాని చాలా అప్రిషియేట్ చేస్తాను అయితే వచ్చిన 6 రోజులు కానీ 7వ రోజు దాకా కూడా ప్రతిరోజు ప్రతి ఒక్క టైం ఏంటంటే చాలా వాల్యుబుల్ అని సార్ మాకు నిరూపించారు దాని ద్వారా ఏంటంటే మేము కూడా టర్మ్లో మనం ఎంతైతే మనం నేర్చుకోగలదో అంతా నేర్చుకున్నాం సార్ నేను ఫుల్ హ్యాపీ 100% హ్యాపీగా వెళ్తున్నాను ఒక ఎడిటర్గా నేను ఏంటంటే ఒక స్కూల్ పద్ధతిలో కాకుండా ఎంజాయ్ చేస్తూ ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటూ చాలా ఈ 7 రోజులు మీకు ఎలా గడిచాక మాకు 2 నిమిషాల వీడియోలో బాగా అర్థమైపోయింది నేను ఇంటికి రాగానే మా హస్బెండ్ చెప్తూ ఉంటారు ఎవరెవరు ఏం చేశారు ఎలా చేశారు ఏంటి ఎవరు మనకు అందించడానికి కాజా బాబా గారు పెట్టిన ఈ వర్క్ షాప్ చాలా 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 మంచిది అనమాట
ఖమ్మం ఒక సంవత్సరంలో అసలు బాబా గారి విత్తనాలు ప్రతి మండలంలోనూ ఉంటాయి. లైఫ్లో ఏం కావాలో మోటివేషన్ క్లాస్ కూడా ఒక పూట అంతా తీసుకున్నాం మాకు. ఏం మన లైఫ్లో ఎదగాలంటే ఏం చేయాలి, ఎక్కడ ఎలా చేయాలని కూడా సార్ నేర్పారు. దాన్ని ఎలా మళ్ళీ ఎవరు టీచ్ చేయలేదు. సో బాబా క్లాస్ చెప్తాడు అని ఒక రిలీజ్ ఒక పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు నేను అనుకునేది ఏంటంటే తన గురించి నాకు బిఫోర్ ఏం తెలుసు అంటే తను ఏది చెప్పాలనుకున్నా కూడా ఫస్ట్ తనకి అవగాహన పూర్తిగా అవగాహన తెచ్చుకొని తన ఒంటికి ఎక్కించుకొని తర్వాత చెప్తాడు అన్నమాట. ఏ విషయమైనా అది సాఫ్ట్వేర్ కానీ ఫోటోగ్రఫీ అని ఏ విషయమైనా. సో బాబా చెప్తాడు. గంటలో చేయవలసిన పనిని మనం 10 నిమిషాల్లో చేయలేమండి. వీడియో ఎడిటింగ్ లో మీకంటూ ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. ప్రొఫెషనల్ అయితే ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను. దీంతో పాటు అది కూడా యూజ్ అవుతుందని క్లాస్కి వచ్చాను. చాలా బాగా నువ్వు ఛార్జ్ తీసుకోకపోతే అది అవుట్పుట్ వాడు గీయలేదు. అది ఆలిపి నేను ఎందుకు ఇస్తానంటే నేను వీడియోగ్రఫీ కూడా వచ్చు. FX30 ఉంది, వీడియోగ్రఫీ కూడా చేస్తాను. కానీ ఎడిటింగ్ కూడా నేర్చుకోవాలి అని కొంచెం వెయిటింగ్ ఇలాంటి అవకాశం కోసం చూస్తున్నాను. అన్న ఇది మన గ్రూప్లో పెట్టేసరికి మంచి అవకాశం దొరికిందని అమ్మకాయ తీసుకున్నాను. ఇక్కడికి వచ్చాక చాలా క్లియర్గా అర్థమైంది, చాలా నేర్చుకున్నాను. నెక్స్ట్ ఫర్దర్గా ఎలా వెళ్ళాలో కూడా చాలా క్లియర్గా చెప్పారు బాబా. చాలా థ్యాంక్స్. మంచి ప్లాట్ఫామ్ దొరికింది. దీన్ని అందరూ యూజ్ చేసుకుంటారని ముందు కూడా ఇంకా మంచి ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ మందికి ఏజెన్స్ రావాలని కోరుకుంటున్నాను. నేర్చుకున్న వాళ్ళు ప్రాక్టీస్ చేయండి. ఫోటోగ్రఫీ నేర్చుకోవాలన్న తపన ఉన్నప్పుడు నాకు హెల్ప్ చేసినవి వర్క్షాప్లు అండి. నాలెడ్జ్గా ఏది ఇచ్చినా దాన్ని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే మీరు ప్రతిరోజు అనే పదం ఏంటంటే మీరు దీన్ని ఆపొద్దు అంటున్నారు కదా, ఆపొద్దు అనాలి. ఆపకూడదు అంటే ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ లభించాలి. ఎంకరేజ్ ఎలా ఉండదంటే వాళ్ళ మైండ్ సెట్ ఆ బార్గెనింగ్ చేస్తున్నారు అంటే దీని వాల్యూ వాళ్ళకి తెలియదు అని అర్థం.